హాయ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో స్టాప్ అనే టెక్నిక్ ఉందండి. స్టాప్ అనే టెక్నిక్ ఏంటంటే, నువ్వు ఎమోషన్ వచ్చినప్పుడు ఇమీడియట్‌గా రియాక్ట్ అయిపోతుంటావు. ఇమీడియట్‌గా దాని గురించి ఆలోచిస్తావు. ఇమీడియట్‌గా భయపడడమో, అందరిపడితో కోపపడడమో, లేదొక డెసిషన్స్ తీసేసుకోవడమో, లేదొకటి ఏదో గందరగోళానికి గురవుతాడు. అలా కాకుండా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంతకుముందు మీకు మైండ్‌ఫుల్‌నెస్‌లో స్టాప్ టెక్నిక్ చెప్పాను. కొన్ని వీడియోల్లో చాలా కాలం క్రితం బిహేవియర్ థెరపీలో ఓసిటీ కోసం 3 రకాల థాట్ స్టాపింగ్ చెప్పాను. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో స్టాప్ టెక్నిక్. స్టాప్ అనే 4 పదాలు తీసుకోండి. ఎస్ అంటే స్టాండ్ స్టిల్, ఆగు. కంగారు పడకు సుందరవదన, స్టాండ్ స్టిల్. టీ అంటే థింక్, అంటే కాన్సిక్వెన్సెస్ ముందు వెనక కరెక్ట్గా ఆలోచించు. నువ్వు వెంటనే డెసిషన్ తీసేసుకోవద్దు, వెంటనే భయపడిపోద్దు, ఎందరో కోప్పడిపోద్దు, ఎందరో తిట్టేసుకోవద్దు, ఎందరో నీ గురించి తిట్టేసుకోవద్దు. టీ అంటే స్టాండ్ స్టిల్. ఓ అంటే ఆపరేట్ అండ్ అబ్జర్వ్. ప్రపంచంలో ఈ పరిస్థితి వేరే వాళ్ళకి వచ్చిందా, నాకే వచ్చిందా, ఈ పరిస్థితిలో వేరే సందర్భాల్లో వ్యక్తులు ఎలా స్పందిస్తారు, నేను ఎలా స్పందించాలి, ఈ స్పందనలో సరిగ్గా ఉన్నాయా లేదా. యూ నీడ్ టు అబ్జర్వ్. అప్పుడు మనం ఆపరేట్ చేయాలి. ఓ అంటే పరిస్థితులని అబ్జర్వ్ చేయకుండా, నీ స్థితిని అర్థం చేయకుండా, ఇతర వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేయకుండా నువ్వేది చేయకూడదండి. చేసావనుకోండి పప్పులో కాలేస్తావు. లాస్ట్లో పి ఉంది. పి అంటే ప్రొసీడ్. ఇప్పుడు నువ్వు రెడీ అవ్వు. నువ్వు ఏం డెసిషన్ తీసుకుంటావు నీ ఇష్టం, అది మంచో చెడో ముందు ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి నౌ ప్రొసీడ్. సో ఎస్ అంటే స్టాండ్ స్టిల్, టీ అంటే థింక్, ఓ అంటే ఆపరేట్ ఆర్ అండ్ అబ్జర్వ్, అండ్ పి అంటే ప్రొసీడ్ అని అర్థం. ఇది చేయడానికి 2-3 నిమిషాలు కూడా పట్టదండి. కానీ మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో దేనికైనా స్పందించినప్పుడు రియాక్టివిటీ, ప్రొయాక్టివిటీ అని 2 రకాలు ఉంటాయి. రియాక్టివ్గా స్పందించడం ఏంటంటే తప్పులు కాలేస్తారు, టెన్షన్కి గురవుతారు, భయపడతారు, ఆగ్రహావేశాలకు గురైపోతారు. క్షణిక ఉద్రేకంతో తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ డెసిషన్స్ ఆర్ రాంగ్ డెసిషన్స్ అవి ఉంటాయి. మీకు ఏదైనా ఎమోషనల్గా వెల్నెస్ కావాలనుకున్నప్పుడు, ఇల్నెస్కి దూరంగా ఉండాలనుకున్నాడు, స్టాండ్ స్టిల్, థింక్, అబ్జర్వ్ అండ్ ఆపరేట్ అండ్ ప్రొసీడ్. ఈ 4 అక్షరాలని కరెక్ట్గా అప్లై చేయండి. మీరు ఏ విషయంలోనైనా సరే మీరు రాంగ్ డెసిషన్ తీసుకోకుండా, ఎమోషనల్గా త్వరగా రియాక్ట్ కాకుండా ఉండడానికి వీలవుతుంది. ఇటువంటి మంచి విషయాల కోసం డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అని డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీకు మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి మై హోనా ఐఎమ్ దేర్. బాయ్.